ఇంట్లో ఉన్న ఇద్దరికి హస్బెండ్ అండ్ వైఫ్కి డిఫరెంట్ టేస్ట్ ఉంటే చాలా కష్టం కదా. ఒకరికి చికెన్ అంటే ఇష్టం, ఒకరికి ఫిష్ అంటే ఇష్టం ఉంటుంది. నాకు కూడా అలానే ఉండేది. మా హస్బెండ్కి ఏమో ఫిష్ అస్సలు ఇష్టం ఉండేది కాదు. నాకు మాత్రం ఫిష్ అంటే చాలా ఇష్టం. ఫిష్ పులుసు అయితే చాలా ఇష్టంగా అలానే మా హస్బెండ్కి కూడా ఫిష్ పులుసు టేస్ట్ చేయించాను. నేను చేసిన ఫిష్ పులుసు టేస్ట్ చేసిన తర్వాత ఇంకా తనకి ఇది చాలా ఇష్టంగా తింటారు. ఇది ఫేవరెట్ కూడా అయిపోయింది. దీనికోసం అయితే నేను బాగా క్లీన్ చేసుకోవాలి. ఫిష్ క్లీన్ చేసుకున్న దాంట్లో అయితే ఉప్పు, కారం, పసుపు వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అందులోనే 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మగ్గడానికి టైం ఇవ్వాలి. అది మగ్గేలోపు అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలా కోసం మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ధనియా, జీలకర్ర, ఇలాచీ, లవంగ అండ్ చెక్క వేసుకొని బాగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఆ పేస్ట్ అయితే పక్కన పెట్టుకోవాలి. మగ్గిన ఆనియన్స్లో అయితే మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఒక్కొక్కటి వేసుకొని 2 సైడ్స్ అయితే మగ్గించుకోవాలి. మనకి ఫిష్ మగ్గడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. నేను ఇవన్నీ చేస్తుంటే మా బాబు చూడండి ఎలా వెజిటబుల్స్ అన్నీ హాల్లో పెట్టాడో. సో నాకు ఇదే డబుల్ టైం అయిపోతుందండి. ఫిష్ అయితే మగ్గిన తర్వాత చింతపండు పులుసు తీసుకుంటాం కదా, ఆ పులుసు అయితే మనం ఫిష్లో వేసుకోవాలి. ఆ పులుసు కొంచెం మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టిన మసాలా పేస్ట్ కూడా వేసుకొని బాగా మరిగించాలి. అది మరుగుతున్నప్పుడే మనం సాల్ట్, కారం కూడా చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు. చేపల పులుసులో కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది మరిగిన తర్వాత అయితే మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తిప్పుకుంటూ ఉంటే టేస్ట్ వస్తున్నప్పుడే సూపర్ యమ్మీగా అయితే ఉంటుందండి. ఇలా అయితే మీరు ఫిష్ పులుసు చేయండి. ఫిష్ తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.